గా నీళ్లు ఉన్నాయి కనుకనే గా ఫ్యాక్టరీ గాడు వచ్చింది. గా విషయం కూడా ఆయనకు తెలియదు. తెలుసు డబుల్ స్టాండర్డ్. ఇక సోనియా గాంధీ గారు అది కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది. సోనియా గాంధీ ఎందుకంటే పాపం ఆగాదు నేను చెప్పినాక వెట్రా బిడ్డ ఎంత తొందరపడుతున్నారు నాయన. రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్ విషయంలో పాపం సోనియా గాంధీ గారు కూడా అతీతం కాదు. చివరికి ఆమె మీద కూడా తన 2 నాల్కల ధోరణి రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రయోగించారో ఒక్కసారి చూద్దాం. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఇప్పుడు కూడా చూసాం, ఇందులో కూడా అంతే. పచ్చ పార్టీలో ఉన్నప్పుడేమో బలిదేవత, 3 రంగుల జెండా పట్టంగానే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, దేవత. అంటే ఆయన ఎప్పుడు ఎట్లయినా మాట మార్చగలుగుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టగలుగుతాడు, అవసరం తీరితే కాళ్ళు బట్టి గుంజగలుగుతాడు. ఆ చేయితోనే పూలు విసరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాల్కల ధోరణి పాపం ఆమెకు కూడా తప్పలేదు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపులు. ఈ సరఫరా సీఎం ఫిరాయింపుల మీద ఎలా మాట్లాడిండో, ఎలా మాట ఫిరాయించిండో కూడా ఒక్కసారి చూద్దాం. కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. పిచ్చి కుక్కలు ఊర్లో చూశారు కదా మిత్రులారా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు గడప గడప తిరుక్కుంటూ కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్కు పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పటికి 11 చూశారు బైసాబ్ మీరు. ఒక 30-40 ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు? ఇంకో 4-5 చూపిస్తా. శిలాపలకాలు. శిలాపలకాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుండే అంటే శిలాపలకాల మీద పేర్లు అవసరమా అని ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ పేర్లు ఎందుకు, హోదా రాస్తే చాలు కదా, ముఖ్యమంత్రి అనో మంత్రిని రాస్తే చాలు, వీళ్ళ పేర్లు అవసరమా అన్నాడు. ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు లేరు, ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమైతుంది తెలుసా వైసాబ్? అప్పుడేమో పేరు రాస్తే పేరే వద్దన్నాడు, ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఈ మధ్య మీరు ఎక్కడ శిలాఫలకాలు చూసినా రేవంత్ రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆయనాడేమో పేరే వద్దన్నాడు, ఇప్పుడు పేరు పక్కన ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది డబుల్ స్టాండర్డ్. ఇది ఇక పేపర్ యాడ్లు. ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు. అత్యధిక స్థూల ఉత్పత్తి, అత్యధిక తలసరి ఆదాయము, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రము, అత్యధిక వరిధాన్య ఉత్పత్తి, ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచడానికి అప్పుడు మా ప్రభుత్వం ఏదో యాడ్స్ ఇస్తే ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండో, ఇవాళ ఏం చేస్తుండో ఒక్కసారి చూద్దాం. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరు వద్దన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా బైసాబ్,
రోజు జాక్ పేజ్ యాడ్లు, ఇంకా ఉత్తుత్త యాడ్లు కూడా కాదు. ఇందిరాగాంధీ జయంతికి యాడే, రాజీవ్ గాంధీ వర్ధంతికి యాడే, ఉత్సవాల పేరు మీద యాడ్లే. రోజు మరి అడ్డగోలుగా ఎవరు జాగిరని ఇస్తున్నావు నువ్వు యాడ్లు? మరి ఎవరి డబ్బు? ప్రజల డబ్బును నువ్వు ఈ రకంగా నీ ప్రచారం కోసం ఏ రకంగా ఖర్చు పెడతావు అని మాకు అడగరాదా? అంటే మేమిస్తేనేమో బ్యాడ్ అట, ఆయన ఇస్తేనేమో యాడ్ అట. ఇది ఆయన 2 నాలుకల ధోరణి. అదేవిధంగా మూసీ విషయంలో ఆయన గారు ఏం మాట్లాడినో కూడా మీ అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి అయినాకనే మార్చిన మాట. ఇంక ఇది ప్రతిపక్షంలో ఉన్నది కూడా కాదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి అయినాకనే మాయా మశ్చంద్ర మాటలు చూస్తే అది నోరా మోరే అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి, మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసి చూసింది కదా బైసాబ్, తన నోటితోని తానే 1,50,000 కోట్లని నొక్కి నొక్కి చెప్పిండు. మళ్ళీ ఆ తర్వాత 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగిండు విలేకరుల సమావేశంలో. మిమ్మల్ని దబాయించిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది ఆయన. అంటే అనేది ఆయన్నే, ఉల్టా అడిగేది కూడా ఆయన్నే, దబాయించేది ఆయన్నే, మళ్ళీ బుకాయించేది ఆయన్నే. పుట్టించేటోడు ఆయన్నే, ప్రశ్నించేటోడు ఆయన్నే. అంటే ఎట్లా ఉంటుంది ఈయన తీరంటే, ఇది వెనకటికో సామెత ఉంటుంది, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉంటుంది అనే ఒక సామెత ఉంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోయింది. నేనే చెప్పినాను కనీసం ఉండాలి కదా ఆయనకు. ఇక అప్పట్లో మా ప్రభుత్వంలో కొంతమంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొంతమంది సలహాదారులు అవసరమని ఆనాడు మా ప్రభుత్వం కొంతమంది సలహాదారులను పెట్టుకున్నది. ఆ రోజు ఈయన కోర్టులో కేసేసిండు. అసలు ఇంతమంది సలహాదారులు అవసరమా? వీళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? వీళ్ళకి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? ఈ సలహాదారులంతా వేస్టు అని స్వయంగా రేవంత్ రెడ్డి మన హైకోర్టులో కేసు వేసిండు. ఆ కేసు ఈరోజు కూడా నడుస్తుంది. స్టిల్ దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్. మరి సలహాదారులు వద్దని, సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వొద్దని హైకోర్టులో కేసు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. విల్ గివ్ ఎన్ అఫిడవిట్ ఏమిస్తాం? రాజ్యాంగం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేసి మనం అఫిడవిట్ ఇస్తాం. నేను చెప్పేదంతా నిజం, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసి నేను కరెక్టే అని అఫిడవిట్ ఇస్తాం హైకోర్టులో. అఫిడవిట్ ఇచ్చి హైకోర్టులో వేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏ రకంగా సలహాదారులను అపాయింట్ చేసిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చుకుంటా ఏ రకంగా సలహాదారులు ఇచ్చిండో మీకు తెలియదా బైసాబ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఒకసారి అది కూడా చూద్దాం.